ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మెస్సేయ స్వరం దైవ సందేశాల ద్వారా దేవుడు మీ అందరినీ దీవిస్తున్నాడు. మీరు చెప్పే ప్రతి ప్రార్థన అవసరత నేను ప్రతిరోజు నా ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ధైర్యంగా ఉండండి. సందేశాలు వింటూ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకోండి. వాక్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు, ఆశ్రయిస్తాడు. వాక్యం అంత బలమైంది. చూడండి, ఈ రోజున నీవు అడిగింది పొందటానికి 5 విషయాలు. ఇది మనం బైబిల్లో నుండి కొన్ని చూద్దాం. మనం సింపుల్గా మీకు త్వరగా అర్థమయ్యేలా చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అంటాడు, నేను యూదుడును గనక నేను ఆ పని చేయను అంటాడు. మనుషులను దేవుడుగా పూజించలేను, మనుషులను దేవుడుగా నేను పూజించలేను. దేవుడని యెహోవాకే నేను నమస్కారం చేస్తాను తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను అంటాడు. అది ఎప్పుడన్నాడు? తనకి ఏ బలము లేదు, అండలేదు, పేద స్థితి. తన చేతిలో మళ్ళీ యవనస్తురాలైనటువంటి చిన్న ఆమె ఎస్తేరు కూడా ఉంది. అప్పుడు చాలా దీన స్థితిలో ఆ మాట దేవుని విషయంలో మాట్లాడాడు. చాలామంది దేవుడు ఏదైనా మేలు చేస్తే, గొప్ప కార్యాలు చేస్తే, అద్భుతాలు చేస్తే కూటం పెట్టుకుని మీటింగ్ పెట్టేసుకుని యేసు ప్రభువా గొప్ప దేవుడు అంటారు. అది కాదండి. ఏమి అక్కడ తన స్థితి ఎంతో దీన స్థితిలో ఉండగా ఆయన, నేను యూదుడును గనక నేను ఆ పని చేయలేను, యూదుడును గనక దేవుని తప్ప నేను ఎవ్వరికి నమస్కారం చేయలేను, ఎవరిని పూజించలేను. ఎస్, నువ్వెవరు చూడండి, నీవు అడిగింది దేవుడు ఇవ్వటానికి 5 విషయాలు షార్ట్గా చెప్తున్నానండి. మొట్టమొదటిగా నువ్వెవరో తెలుసుకో. ఫస్ట్ నువ్వెవరివి అసలు. హూ ఆర్ యూ? మేక్ యువర్ చాయిస్. అంటే నిర్ణయించుకో అసలు నువ్వెవరివి. నువ్వు క్రైస్తవుడైనా? క్రైస్తవుడైనందుకు నువ్వు సిగ్గుపడకూడదు, బాధపడకూడదు. సంతోషంగా ఉంటున్నావని నేను క్రైస్తవుడని చెప్పుకుంటాకి, క్రైస్తవుడని చెప్పుకోవటానికి అతిశయపడుతున్నావా? క్రైస్తవుడని చెప్పుకోవటానికి ఏ సందేహం లేకుండా హ్యాపీగా, సంతోషంగా, సగర్వంగా, ధీమాగా, ధైర్యంగా, రాజులాగా, ఒక యువరాణిలాగా నిలబడుతున్నావా దేవునికి క్రైస్తవుడని? అది నీలో నువ్వు దేవుని దగ్గర పొందుకోవటానికి మొదటి స్టెప్, అది మొదటి అడుగు. నువ్వెవరివి ఫస్ట్? ఎస్, నేను క్రీస్తు వాడను, నేను దేవుని వాడను. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికి గొప్పవాడు. ఇలా మనం క్రీస్తుకు హత్తుకుని, క్రీస్తు యేసు మనం కలిసి ఉన్నామని ఒక సంతోషాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అడిగింది పొందుకోవటానికి మొదటి మెట్టది. రెండవదిగా చూస్తే మనం గమనిస్తే, అందుకు అనుకూలంగా నీ మానసిక పరిస్థితి అలా ఉండాలి. నీ మనసు ఎప్పుడు కూడా దేన్ని అంటుకుని ఉండాలంటే, నేను క్రీస్తు బిడ్డను గనక, దేవుని జనాంగం గనక, ఏర్పరచబడిన వంశము, పరిశుద్ధ జనము, దేవునికి సొత్తైన ప్రజను గనక, నేను ఈ లోక సంబంధమైన మూలపాఠాలు, లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లు, ఈ భూ సంబంధమైనటువంటి సమస్తం లోక మర్యాదలు, పద్ధతులు, తిథులు, విధులు, ఈ లోక సంబంధం ఉంటాయి కదా, ఇవన్నీ నాకు అనవసరం అని ఆ రూతు అనేమ అంటుంది. రూతు అనేమి ఇక్కడ రూతును గుర్తు చేసుకుందాం. ఒక్కొక్క పాయింట్కి ఒక్కడు గుర్తు చేస్తాం మీకు. ఇందాక మొదట్లో మనము మొర్దెకైని గురించి చెప్పేస్తారు కదా. ఇప్పుడు రూతు గ్రంథంలో రూతు ఏమంటుందంటే, యవన కాలంలోనే తన భర్తను కోల్పోద్ది. ఆమె యొక్క మోయాబీరాలు, దేవుని జనాంగం కూడా కాదు, అయినా సరే కష్టంలోనే అంటది, నీ జనమే నా జనం. చూసారా, నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ దేవుడే నా దేవుడు. చూసారా, దేవుని జనాంగంతో ఆమె నివసించడానికి తీర్మానం చేసుకుంది. తన స్థితిని మార్చుకుంది. ఒకప్పుడు మన అలవాట్లు వేరుగుంటాయి, మన ఆలోచనలు వేరుగుంటాయి, మన స్నేహాలు వేరుగుంటాయి.
కానీ మనం ఎవరమో తెలుసుకున్నాక మనం ఏం చేయలేక మన విధానం అంతా మార్చుకోవాలి. చూడండి, ఒక ఉద్యోగి తన ఉద్యోగ పరిస్థితులను బట్టి తన స్థితిని మార్చుకుంటాడు. తనకు అనుకూలంగా తన కుటుంబాన్ని అందుబాటులో ఉంచుకుంటాడు, తన అలవాట్లు మార్చుకుంటాడు, తన నడవడిక, తన ఆహార నియమాలు, తన డ్రెస్సు కోడ్ అన్ని పాటిస్తాడు. అలాగే దేవుని దగ్గర నువ్వు అడిగింది పొందటానికి 5 విషయాలు అంటున్నా. మొదటిది ఏమో, నువ్వు ఎవరు అసలు నేను ప్యూర్ క్రిస్టియన్, ఐఆమ్ ఏ క్రిస్టియన్. ఇక ఎవరు ప్రశ్నించడం వీల్లేదు, గట్టిగా ముద్ర వేసుకోవాలి. 2, నీవెవరవో తెలుసుకున్నాక ఆ ఛాయల్లోనే, ఆ అడుగుజాడల్లోనే, ఆ పద్ధతుల్లోనే, ఆ మార్గాల్లోనే, ఆ యొక్క విధానాల్లోనే నడుచుకోవటానికి నీ స్థితిని మార్చేసుకోవాలి. ఏమండి, గతంలాగా ఇక ఉండకూడదు. ఇక అటు ఇటు ఉండమాక, 2 యజమానులకు దాసులకు ఉండలేం కదా. రైట్. ఆమె యెహోవా రెక్కల నీడ కింద ఉండటానికి వచ్చింది. ఆమెను గురించి అలా బైబిల్లో మనం ఇలా చాలా చూస్తాం. కనుక దేవుని బిడ్డలారా, ఆమె ఎంతో దీవించబడింది. ఒక మోయాబీరాలు, అన్నిరాలు రూతు. ఆమె ఇశ్రాయేల్ జనాంగం దగ్గరకు వచ్చి ఈ జనాంగంలో, ఎందుకంటే మరి ఆమె పూర్ణ హృదయంతో వచ్చేసింది. అలాగే ఆ విధంగా వచ్చి ఇంతకుముందు ఉన్నటువంటి మోయాబీ పద్ధతుల్లో కాకుండా ఇశ్రాయేలీలైన దైవ జనాంగం పద్ధతుల్లో మార్గాల్లో నడుచుకుంటూ, ఇంకా అందరికంటే కూడా ఇశ్రాయేలీల్లో ఉన్న స్త్రీలందరూ, కన్యకలందరికంటే ప్రత్యేకంగా తను జీవించి ఎంతో గొప్ప దీవించబడిందంటే చాలా. ఆమెలో నుండి యేసుక్రీస్తు ప్రభు కూడా వచ్చాడు. ఏమండి, ఇక 3వదిగా చూడండి. తర్వాత ఎట్లా ఉండాలంటే, మూడో స్టెప్ ఎలా ఉండాలంటే, కూర్చుని కలలు కనకూడదు. నేను క్రైస్తవునే ముద్ర వేసుకున్నావు, క్రైస్తవులతోనే జీవిస్తున్నావు, క్రైస్తవ పద్ధతులనే అనుసరిస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే క్రియాపూర్వకంగా ఉండాలి. ఏదో ఒక పని చేయాలి. చర్చికి వెళ్తావు, పాటలు పాడాలి, చర్చికి వెళ్తావు, ప్రార్థన చేయాలి, చర్చికి వెళ్తావు, బైబిల్ చదవాలి, చర్చికి వెళ్ళిన పరిచయం చేయాలి, చర్చికి వెళ్ళినాక ఏదో సత్క్రియలు, మంచి క్రియలు, దేవుని కార్యాల్లో పాలు పొందడం ఇది చేయాలి. క్రియాపూర్వకంగా ఉండాలి. క్రిస్టియన్ యాక్టివ్ క్రిస్టియన్గా ఉండాలి తప్ప కూర్చుని నేను క్రైస్తవురాలని అయిపోయాను, చర్చికి వెళ్తున్నాను ఏదో అని నామకే వాస్తగా అట్టవను. ఏదో ఒక యాక్టివేషన్, ఏదో ఒక దైవ కార్యాల్లో పాలు పొందాలి. క్రియాపూర్వకమైన క్రైస్తవుడు ఉండాలి, చేయాలి. నీకు ఏదైతే నువ్వు ఇష్టపడ్డావో, నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావు, అందుకు అనుకూలంగా నీ జీవితాన్ని మార్చేసుకున్నావు, దాన్నే మారుమనసు అంటారు. ఏమండి, దానికి అనుకూలంగా నువ్వు ప్రత్యేకంగా రక్షణ అనుభవంలోకి వచ్చేసావు. ఇక ఇప్పుడు దేవుని కోసం దేవుని కార్యాలు జరుగుతూ ఉండాలి. ఇక 4వదిగా ఏంటంటే, మరి నువ్వు ఇంత కార్యాలు చేస్తున్నా, దశంభాగాలు ఇస్తున్నా, ప్రథమ ఫలాలు ఇస్తున్నావు, లేదు నీకు అర్థమైలే చెబుతున్నా, కానుకిచ్చావు, దేవునికి చేయాల్సింది ఏం చేసావు, మంచి పని దేవుని కోసం. మీకు టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నావు, లేకపోతే మీటింగ్లు చందా ఇచ్చావు, ఏదో దేవుని కొరకు చేసే క్రియాపూర్వకమైన కార్యాలు, ఏదో కార్యం చేసి దానికి ఫలము రావటానికి కొంచెం నువ్వు అనుకున్న టైం రావచ్చు కాదు, కానీ అది జరుగుద్ది తప్పకుండా. నేను దేవుని అలా చేసిన ఒక కార్యానికి రెట్టింపు ఫలం నాకు వస్తుందని విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం, ఎందుకంటే నీవు చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వేది విత్తుతావో అది కోస్తావు. నీ క్రియలు చొప్పున ఫలం ఉంటుందని గట్టిగా నమ్మాలి, అవిశ్వాసం ఉండకూడదు. ఇక 5వదిగా చూడండి. 5వదిగా ఏంటంటే, మనము ఓపిగ్గా ఎదురు చూస్తూ వెళ్ళిపోవాలి. నీరసం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు, బలహీనం రానివ్వకూడదు, నిరుత్సాహపడకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే, రోమాపత్రిక 4:20 ఉందంట, అతడు అబ్రహాం సందేహింపక, నీరసింపక, కృంగిపోక, ధైర్యంగా ఓపిగ్గా ఎదురు చూస్తూ తగిన కాలముందు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుకుని దీన మనస్కులవై ఉండాలి.
కనుక బైబిల్లో ఎంతమంది చాలామందిని చూసాం, అనేకమైన బాధలు, శ్రమలు, పరీక్షలు, శోధనలు ఎదుర్కొని అప్పుడు అద్భుతాలు పొందుకుని ఆశ్రయించబడినట్టుగా మనకు ఎంతమంది అన్ని ఆధారాలు లేవు బైబిల్లో. కనుక నువ్వు అడిగింది పొందడానికి 5 మాటలు గుర్తుపెట్టుకో. ఒకటి, నువ్వు ఎవరివి? నేను క్రైస్తవుడు, ఎస్, స్టాంప్ వేసు. రెండోది, అందుకు అనుకూలంగా నీ జీవితాన్ని క్రైస్తవ యొక్క విధానంలో నడుచు. తర్వాత క్రైస్తవుడు అయ్యేవు కనుక దేవుని కోసం ఒక క్రియాపూర్వకమైన దేవుని కార్యక్రమాల్లో మీటింగ్స్లో పాల్గొని ప్రార్థన పడడం, ఉపవాసాలు ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరగాలి. తర్వాత నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుందని విశ్వాసం, నమ్మిక కలిగి ఉండు. నువ్వు ఏదైతే చేస్తున్నావు దాని ఫలం వస్తుందని ఒక ఆనందంతో, ధైర్యంతో, ఒక ఆశతో ఉండు. తర్వాత అవన్నీ పొందుకోవటానికి ఓపిక, ఎదురుచూపు కలిగి ఉండాలి. అంతే. నువ్వు ఈ 5 పాటించు. దేవుడు నిన్ను అన్ని విధాలుగా నీవు ఊహించిన దానికంటే, అడిగిన దానికి ఎక్కువగా దేవుడు దయచేస్తాడు. దేవుడు తన కృప మీద సమృద్ధిగా కుమ్మరించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.